దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, దేవునితో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్న దావీదు కూడా సాతాను వలలో చిక్కి 70,000 మంది మరణానికి కారణమయ్యాడు. ఒక సాధారణ వ్యక్తిని ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఏర్పరిచి స్థిరపరిచి నిలబెడితే సాతాను ఆలోచనకి మనిషి లొంగిపోయి తన గర్వాన్ని గొప్పతనాన్ని హెచ్చించుకుంటే జరిగే పరిణామం దేవుని తీర్పు చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఒక సందర్భంలో దేవునికి ఇశ్రాయేలీయుల మీద కోపం రగులుకొనగా దేవుడు దావీదును సాతాను శోధించడానికి అనుమతించాడు. సాతాను దావీదులో గర్వాన్ని పెంచి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి ప్రేరేపించగా దావీదు యోవాబుకు ఆజ్ఞ ఇస్తాడు. కాని యోవాబు దావీదును వారించినా దావీదు ఒప్పుకోకపోవడంతో యోవాబు బెన్యామీను గోత్రం తప్ప అందరినీ లెక్కచేసి దావీదుకు ఇస్తాడు. ఈ కార్యం దేవునికి ప్రతికూలం అవడంచేత దేవుడు ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు తన తప్పు తెలుసుకొని, నేను అవివేకముగా ప్రవర్తించితిని, నా దోషము పరిహరింపుమని దేవునికి మొరపెట్టగా యెహోవా దర్శకుడగు గాదుతో దావీదుతో 3 శిక్షలలో ఒకదాన్ని ఎంచుకోమని చెప్పమని పంపెను. మొదటిది 3 సంవత్సరాల పాటు కరువు. రెండవది నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుముట ద్వారా నీవు నశించిపోవుట. మూడవది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట ద్వారా యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగుచేయుట. ఈ 3 శిక్షలలో దావీదు 3వ శిక్షని ఎంచుకొనగా యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడొక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చోటు విషయమై సంతాపం నొంది నాశనం చెయ్యు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవయ్యగా ఆ దూత ఏబూసీయుడైన ఓర్నాను కళ్ళెమునొద్ద నిలిచెను. దావీదు జరిగిన నాశనమును చూచి యెహోవాకు మొరపెట్టగా అప్పుడు యెహోవా దావీదును ఓర్నాను కళ్ళెమునందు ఒక బలిపీఠం కట్టుటకు ఓర్నాను కళ్ళెమునకు వెళ్లమని గాదుతో సెలవిచ్చెను. అప్పుడు దావీదు ఓర్నాను కళ్ళెమును ఖరీదు చేసి యెహోవాకు బలిపీఠం కట్టి బలి అర్పించెను. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద నుండి నిలిచెను. యెహోవా దూత తన కత్తిని ఒరవ వేసుకొనెను. ఇట్లు దావీదులోని గర్వపు లోపము, సాతాను ఆలోచనకు దావీదు ఇచ్చిన చోటు వలన ఇంతటి తెగులు సంభవించెను. ఒక మనిషి సాతాను శోధనకు లేక ఆలోచనకి లొంగిపోతే తన ఆస్తిని లేక సంపదని లేక తన అధికారాన్ని దేవునికన్నా నేనే గొప్ప అనే ఆలోచన చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడినా లేక ఆయన ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా హెచ్చరించినా మనం వినకపోతే మన సొంత ఆలోచననే ఆధారం చేసుకుంటే ఎంతటి కీడనుభవించాల్సి వస్తుందో ఈ సంఘటన ద్వారా గ్రహించాలి. ఎంత దేవుణ్ణి కాపుదలలో ఉన్న భక్తులైనా సరే సాతాను ఆలోచన శోధన రూపంలో ఎదురైనప్పుడు దాన్ని దేవుని మీద ఆధారపడి జయించాలి తప్ప సొంత నిర్ణయాలతో కీడును తెచ్చుకోకూడదు. దేవునికి ఇశ్రాయేలీయుల మీద కలిగిన కోపం, సాతానికి దావీదులో దొరికిన లోపం, దావీదు తీసుకున్న స్వనిర్ణయం ఇశ్రాయేలీయుల మీదికి కీడునే తెచ్చింది. ఆమేన్.